ముంబై హీరోయిన్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పోలీసులు వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని 15 రోజులు నరకం చూపించారంటూ ముంబై హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. ముంబై నుంచి హీరోయిన్ను విజయవాడకు తీసుకొచ్చిన వ్యవహారం ఇప్పుడు కిడ్నాప్ కేసుగా మారబోతుందనే టాక్ నడుస్తోంది. ఈ కాంట్రవర్సీ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కు, పోలీస్ అధికారులకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది. హిందీ హీరోయిన్తో వైసీపీ నేత కుమారుడు ప్రేమ వ్యవహారం నడిపారు. అయితే పెళ్లి వరకు వచ్చేసరికి కుటుంబం వ్యతిరేకించడంతో ప్రేమికుడు ప్లేట్ ఫిరాయించాడు. అయితే ఆ అమ్మాయి వినకపోవటం, బెదిరింపులకు పాల్పడటంతో రాజకీయ నేత తన పార్టీ కీలక నేతలకు తన కుమారుడి వ్యవహారాన్ని వివరించారు. దీంతో అప్పటి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నేత నిర్ణయంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ నేత కొడుకుతో విజయవాడలో కేసు పెట్టించి ముంబై నుంచి హీరోయిన్ను లాక్కొచ్చారు. ఆ తర్వాత నరకం చూపించారు. అయితే ఇదంతా వైసీపీ నేత కొడుకు కోసం మాత్రమే కాదు, JSWMD సజ్జన్ జిందాల్ కోసమని, సజ్జల అందుకే ఇంత కష్టపడ్డారని మరో ప్రచారం మొదలైంది. ఇక అటు ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న హీరోయిన్ వైసీపీ నేత కొడుకు తనకు న్యూడ్ కాల్స్ చేసి వేధించేవాడంటూ ఫోటోలను బయటపెట్టింది. దీంతో ఆ హీరోయిన్ ఎపిసోడ్ వైసీపీ పరువును బజారులోకి లాగినట్లు అవుతోంది. ఇక బాలీవుడ్ హీరోయిన్ కేసుపై వైసీపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ముంబై నటి కేసు చూస్తుంటే హనీ ట్రాపింగ్ గా కనిపిస్తోందంటూ వైసీపీ లీడర్స్ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ ముంబై మోడల్ మొదట ఏషియన్ పెయింట్స్ మాలవ్ ధానిపై కూడా 2021లో కేసు పెట్టిందని, వాళ్ల మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని ఆనాడే సోషల్ మీడియా కోడై కూసిందని వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. ఆ తర్వాత సజ్జన్ జిందాల్ పై 2 ఏళ్ల తర్వాత రేప్ కేసు పెట్టిందని, ఆ కేసు ఫాల్స్ అని పోలీసులే తేల్చారని అంటున్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న విద్యాసాగర్ను టార్గెట్ చేస్తోందని, ఇదంతా చూస్తుంటే ఈమె పద్ధతి హనీ ట్రాప్ లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. బడా బడా బాబులే, పారిశ్రామికవేత్తలే టార్గెట్గా ఇలా చేస్తోందంటూ వైసీపీ క్యాడర్ చేస్తున్న క్యాంపెయిన్ సోషల్ మీడియాలో మరో వార్కు కారణమవుతోంది.